జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటాం. కమిటీతో దగ్గర 300 సభ్యులు కలిసి ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ వేడుకలు వచ్చి 4 రోజులు చేసుకుంటాం. ఇక్కడ మేము మంగళవారం రోజు ఊరు ఎరిగింపు ఉంటుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం అంటే ఆ దేవుని జ్ఞానం ఆయన మాకు ఇచ్చింది, మా గురువుగారు, మేము అందరికీ తెలియజేయాలని చెప్పేసి అందరూ తెలుసుకొని ఆ దేవుని జ్ఞానంలో ఆ బాటలో నడుచుకొని ఎంత తొందరగా వీలేదు అంత తొందరగా మోక్షం సంపాదించుకోవాలని చెప్పేసి ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని పుట్టినరోజు సందర్భంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాలలో కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణుని నిజభావం తెలుపున్నది రైత సిద్ధాంత భగవద్గీత. దీన్ని మేము ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని తెలియజేసే ఉద్దేశంతో పల్లె పల్లెకి గడప గడపకి ప్రతి ఒక్కరము మేము పోయి ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే చదువు రాని వాళ్ళకైనా చదువు వచ్చిన వాళ్ళకైనా కూడా జ్ఞానం చాలా అవసరం. సదానంద యోగుల వారి దివ్యమైన ఆశీస్సులతో ఈరోజు శ్రీకృష్ణాష్టమి పండుగ కాబట్టి ఈరోజు పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ డోన్ కమిటీ 4 రోజుల ఉత్సవం అనేది వేడుకలు అనేది జరుగుతాయి. మంగళవారం నాడు ఉదయం ఊరేగింపు కార్యక్రమం అనేది ఉంటుంది. ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక సభ్యులు కలిసి అందరూ కలిసి దాదాపుగా 300 మంది కలిసి చేస్తున్నారు.